ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ కుజుని యొక్క సంచారము, రెండవ స్థానమున ఉండేటువంటి రవిగ్రహ సంచారము, తృతీయ స్థానమున గురు సంచారము, ఇలా 1, 2, 3 స్థానముల యందు గ్రహములు యోగించకపోవడం వల్ల ఏ పని ప్రారంభించినా దానిలో ఏదో ఒక అవాంతరం వస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. అలాగే నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతేరబు అన్నది శాస్త్రం. ఎక్కువగా వృషభ రాశి వారు ఏ పని చేసినా దానిలో ప్రతిఫలం అనేటువంటిది చాలా తక్కువగా వస్తుంది. గత వారం అంత క్రితం వారం కూడా మనం అదే చూసాం. అందువల్ల ఏదైనా స్మార్ట్ వర్క్ కింద చెయ్యండి, హార్డ్ వర్క్ చేయొద్దు అని గతంలో కూడా చెప్పుకున్నాం. అలాగే ఈ వారంలో కూడా అదే మాదిరిగా పనిచేస్తూ ఉండాలి. ఎక్కువ కష్టపడ్డా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు అని తెలుసున్నప్పుడు కష్టపడకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి మార్గం. అలాగే ఈ జన్మ కుజుడు ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి, మరీ ముఖ్యంగా మానసికమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములతోటి కానీ అక్కచెల్లెలతోటి కానీ ఎక్కువ మాట పట్టింపులు, మనస్పర్ధలు, మీరేమనకపోయినా వారు మీ మీద కొంత వ్యతిరేకంగా ఉండేటువంటి భావజాలానికి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లోనూ, వృత్తి వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లోనూ ఏదైనా కొత్తగా ఒక పని చెయ్యాలి అంటే కొంత మానసికంగా భయం వేస్తూ ఉంటుంది. మనం ఇలా చేస్తే ఎలా అవుతుంది అనేటువంటి భయం మాత్రం కొంత వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఏవి కూడా కనబడడం లేదు. ఉద్యోగ మార్పుకి ఇది సరైనటువంటి సమయం కాదు. కుటుంబ సమస్యలు కొంత ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అనుకోకుండా ఒక మాట ఏదైనా మనం మాట్లాడడము, సరే అది వెనక్కి తీసుకున్న తర్వాత కూడా దాని తాలూకు ప్రతికూలతలో దాని తాలూకు ప్రభావము ఏదో ఒకటి మీ మీద కనబడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ వారంలో సొంత బంధువులతోటి, ఆత్మీయులతోటి, మిత్రులతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం, కొన్ని సందర్భాల్లో అనవసరంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి వచ్చినా కొంత ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి మిథున రాశి.